హలో! నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ నిన్న దోసకి నానబెట్టుకోవాలి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మర్చిపోయాను. పిల్లలకి టిఫిన్ కావాలి సండే మార్నింగ్. సో, అందుకని ఇన్‌స్టంట్‌గా నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఎలానో చూసేద్దాం. సో, ఫస్ట్ పోహా, ఉప్మా రవ్వ, కర్డ్ కలిపి వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టేసుకొని 15 మినిట్స్ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చి పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. సో, నేను డిఫరెంట్‌గా ఈసారి పల్లీ చట్నీలోకి టమాటో యాడ్ చేసి టమాటో పల్లీ చట్నీ చేశాను. ఈ టిఫిన్లోకి టమాటో పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా, అందరూ చాలా ఇష్టంగా తింటారు. టమాటోస్ ఇలా ఫ్రై చేశాక ఆరబెట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలి, పల్లీలు టమాటో కలిపి. సో ఇలా చూపిస్తున్నట్టుగా పల్లీలు టమాటోస్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి పోహా అప్పలు చేసుకుందాం. మనము ఊతప్పం లాగా వేసుకోవాలండి, పల్చగా వేసుకోకూడదు, పెనంకి అతుక్కుపోతుంది. కొంచెం మందంగానే వేసుకోవాలి. ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని అలా వదిలేయాలి. హీట్ అవుతూ ఉంటే కొంచెం బబుల్స్ ఫామ్ అవుతాయి. కర్డ్ వేసాం కాబట్టి కొంచెం టేస్ట్ అనేది కూడా మనకి పుల్లగానే తెలుస్తుంది లైట్గా. సో మనం ఇందులో ఎటువంటి వంట సోడా యాడ్ చేయకూడదు, కర్డ్ సరిపోతుంది. సో మీరు చూడొచ్చు బబుల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయో. వంట సోడా లేకుండా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అప్పం మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ బాగా కాలాక నెక్స్ట్ సైడ్ కూడా తిప్పేసుకోవాలి. సో ఇలా ఉంటుంది. మళ్ళీ అటు సైడ్ కూడా తిప్పేసుకోవాలి. త్వరగా కుక్ అయిపోతుంది, టైం ఏం తీసుకోదు. సో చాలా ఇన్స్టెంట్ టిఫిన్ అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. సో ఇలాగే మిగిలిన పిండి మొత్తం మనం అప్పాలు వేసుకోవాలి. చాలా ఈజీ అండి, అందరూ ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. సో దీంట్లోకైతే నేను పల్లీ టమాటో చట్నీని రికమెండ్ చేస్తాను, ఎందుకంటే అది మాత్రమే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోండి, వాటరీ చేసుకోవద్దు. గట్టిగా చేసుకుంటేనే దీంట్లోకి సెట్ అవుతుంది. సో ఇలా మిగిలిన పిండి అంతా అప్పాలు వేసుకోండి, తర్వాత సర్వ్ చేసేసుకోవటమే. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వాళ్ళతో వీడియో షేర్ చేసుకోండి. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము టిఫిన్తో. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thank you for watching. Stay tuned for more videos.